పిల్లలు, ఈరోజు దేవునికి అనుగున్న భిక్షకుడు గురించి తెలుసుకుందాం. ముందుగా కంఠత్వాక్యం నేర్చుకుందామా? కీర్తనలు 146:8. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 45 వరకు చదివితే, ఎరుకో పట్టణమునకు సమీపంలో ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుచుండేవాడు. ఒక రోజున జనసమూహం దాటిపోవచ్చు, తన సంచులు ఎక్కువ శబ్దమవుతూ ఉంటుంది, డబ్బులు పడే. ఈరోజు ఏంటి కొత్తగా ఇంతమంది వేస్తున్నారేంటి నాకు డబ్బులు అనుకుని, ఈరోజు విశేషం ఏంటి అని అడుగుతాడు ఆ జనాల్ని. వాళ్ళు అంటారు కదా, నజరుడని యేసు మార్గం వెళ్ళుచున్నాడు అని చెప్తారు. అప్పుడు వాడు సంతోషంతో, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తాడు. ఎందుకంటే అతను విన్నాడు, ఇంతకుముందు వినుట వలన ఆయనకు విశ్వాసం కలిగింది. దీని ద్వారా నాకు స్వస్థత అవుతుంది అనుకున్నాడు. అందుకే అరుస్తూ ఉంటాడు. అయితే ఊరుకుండమని అందరూ అతన్ని అంటారు, గద్దిస్తూ ఉంటారు. నడిచే వాళ్ళందరూ గద్దిస్తారు, ఏంటి ఇంతగానో అరుస్తున్నావు అని. అయినా ఇంకా గట్టిగా అరుస్తాడు. వాళ్ళ అరుపులుగానే ఇంకా గట్టిగా వినడాలి దేవుడికని. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తాడు. అంతటి యేసయ్య నిలిచి వాడిని తన యొద్దకు తీసుకురమ్మంటాడు. అప్పుడు ఇంతకుముందు గద్దించిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆయన్ని దేవుని దగ్గరకు తీసుకొని వస్తారు. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేం చేయాలని కోరుచున్నావు అని అడుగుతాడు. అప్పుడు వాడు ఏమంటాడు, వెంటనే అంటాడు, నేను చూపు పొంద కోరుచున్నాను, నాకు కళ్ళు లేవని నీకు తెలీదా అని అనట్లే. మనమేమో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, కానీ డైరెక్ట్గా అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నేను చూపు పొందాలి అని. యేసయ్య చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని అంటాడు. అంతే, వెంటనే అతనికి చూపు పొంది దేవుని మహింపరుస్తాడు. ఆయన వెంబడించే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా చూసి దేవునికి స్తోత్రం చెప్తారు. గుడ్డివాడు దేవుడికి కనుగొన్నారు. చూసారా, అందరూ నజరేయుని యేసు అని పిలుస్తుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అరుస్తున్నాడు. సమాజం ఆపాలని చూసిన తన మోరను మాత్రము ఆపలేదు. తను దేవుని దగ్గరికి వెళ్ళేలాగా విశ్వాసంతో కేకలు వేశాడు. తన అవసరాన్ని స్పష్టంగా ఆయనకు తెలియజేశాడు. చూసారా, చూపు పొందగలగాడు, మహింపరిచాడు దేవుని. ఆయన వెంబడించేవారు కూడా ఇతను చూసి ఏం చేశాడు, స్తోత్రం చెప్పాడు. మరి మనం కూడా దేవుని నుండి జవాబు వచ్చే వరకు ఆయన కరుణించమని మనం కూడా వేడుకోవాలి. మన అవసరాలు ఆయనకు తెలియజేయాలి. జవాబు పొందే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరి ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, నీకు వందనాలు. మా అవసరాల్లో మీకు సహాయమును మేము నీ దగ్గర నుండి పొందుకోవాలని మేము తెలుసుకున్నాం ప్రభా. నీవు మాకు మంచి సహాయకుడివి. నీ అందులో విశ్వాసం ఉంచాము. దైవభక్తి కలిగి నేను స్తుతిస్తూ మమ్మల్ని వెంబడించే వారిని కూడా మీరు మిమ్మల్ని స్తుతించేలాగా చేసే మంచి పిల్లలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.